రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల గ్రామంలోని ముదిరాజ్ కులస్తులు అందరూ కలిసి మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చి మాకు గ్రామానికి 4 కుంటలు ఉన్నాయని ఇదివరకు బిక్కువాగు నుంచి కాలువ ద్వారా ఆ కుట్టంలోకి నీరు వచ్చి చెరువులు నిండేవని పేర్కొన్నారు. మాకు ఇదివరకులాగే నీరు వచ్చే విధంగా చూసి మాకు జీవనోపాధి కల్పించాలంటూ అందుకే వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వంతడుపుల ముదిరాజ్ సంఘం సభ్యులు అంజయ్య, శ్రీనివాస్, నరేష్, బాలరాజు, రాజమల్లు, అజయ్, చంద్రయ్య, పోషయ్య, లచ్చయ్యతో పాటు ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం సార్. ప్రతి సంవత్సరం లక్షలు పెట్టి చెర్లల్లో కుంటల్లో చేపలు పోస్తున్నాం. పోస్తే అది పోసినాక ఒక 4 రోజులకు కూడా వాటర్ ఉండలేదు. వాటర్ ఉండకపోవడానికి కారణం ఏంటంటే దాంట్లోకి వచ్చే వరద కాలువలు అనేవి అవన్నీ మూసుకుపోయినాయి. ఇంకోటి మాకు కాలువలలో కూడా లోతులు లేవు, చెర్లల్లో వాటర్ లేదు. ఇంతకుముందు మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కానీ సర్వేర్కి కానీ వాళ్ళందరికీ అప్లికేషన్ ఇచ్చినాము. మాకు ఈ తర్వాత ఈ కుంటల్లో ఎంతైతే భూమి ఉందో మాకు ఆ భూమి అనేది సర్వే చేసి మాకు హద్దులు చూపించాలి. సర్వేర్ రావాలి, మాకు హద్దులు చూపించాలి, హద్దులు పెట్టగలరు. ఒకటి అంతే మాకు ఉన్న అదంగా మాకు ఉన్నదే మా ముదిరాజులకు ఉన్నదే జీవనోపాధి. ఇంకోటి మేము వంతడుపులలో దాదాపు ఒక 200 కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలే 200 ఉన్నాయి. కాకపోతే 500-600 మంది ఉన్నాం జనాభా. సగం జనాభా 40% జనాభా వంతడుపుల ముదిరాజులే ఉన్నారు. కాబట్టి మాకు మా జీవనోపాధి కొరకు ఇదొకటి మాకు కావాలని మేము కోరుతున్నాం. వంతడుపులలో 4 కుంటలు గలవు. ఒకటి అమ్మకుంట, ఒకటి జాలకుంట, ఒకటి బిజువానుకుంట, ఇంకొకటి చక్కలంకుంట. సార్ ఫస్ట్ పురాతన కాలంలో ఏంటంటే దిక్కవాగు నుంచి వెళ్ళి ఆ కుంటలకు నీళ్ళు వచ్చేటి. కానీ ఇప్పుడు మాత్రం ఇరుపక్కల ఉన్న రైతులే ఆ కాలువలను కూడిపోయడం జరిగింది. దాని ద్వారా ఈ కుంటలకు నీళ్ళు రావడం లేదు. దీని గురించి ఏంటంటే ఈ కాలువలను మళ్ళీ తవ్వి మాకు జర సహకరించగలని కోరుతున్నాం.